హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మా లియో బూస్ట్ వాళ్ళ ఫుడ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్గా చికెన్ విత్ స్కిన్తో అయితే తీసుకున్నానండి. ఎందుకంటారా, వాళ్ళకి స్కిన్తో పెడితే చాలా మంచిది అంటారు. అండ్ క్యారెట్స్ కూడా తీసుకున్నాను. క్యారెట్స్ వాళ్ళకి ఐ సైట్కి ఇంకా వాళ్ళ టీత్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి చూయింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో సమ్ ఇచ్చింగ్ లాగా, సో అలా కూడా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ అయితే మా బూస్ట్ గాడు మా మమ్మీ వాళ్ళ కోసం చికెన్ రెసిపీ చేస్తున్నారా అంటే చాలండి, అలా పైకెక్కేసి వాళ్ళ మమ్మీ ఏం చేస్తారా అని అలా చూస్తానే ఉంటాడు. అండ్ వాడికి నచ్చినట్టు చేయించుకుంటాడంటే అదో స్పెషాలిటీ. ఇక్కడ చూసారా, క్యారెట్ తినమని బుచ్చగించాల్సి వస్తుంది మా వాడిని. చూడండి వాడి క్యూట్ ఫేస్. యాక్చువల్లీ వాడు ఎప్పుడు చాలా యాక్టివ్ ఉంటాడండి. మొన్న డాగ్స్తో ఫైట్ అయిందని వీడియో మీకు షేర్ చేశాను కదండి, అప్పటి నుంచి అయితే కొంచెం డల్ అయ్యాడు. సో వాడిని కొంచెం యాక్టివ్ చేద్దాం అన్నట్టు, అండ్ మోర్ ఓవర్ కొంచెం తింటే నెక్స్ట్ వ్యాక్సిన్ డోస్కి కూడా వాడికి కొంచెం ఎనర్జీ ఉంటుందని చెప్పేసి ఈరోజు అయితే చికెన్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యారనమాట. ఇక్కడ వాళ్ళ తమ్ముడు చూడండి, లియో, ఏంటి మమ్మీ మొత్తం బూస్ట్కి అయినా నాకేం లేదా అన్నట్టు ఎలా చూస్తున్నాడు జాలీగా. నెక్స్ట్ ఇప్పుడు మన కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో చికెన్ అయితే తీసేసుకున్నాను, కొంచెం లివర్ అండ్ విత్ స్కిన్ అనమాట. క్యారెట్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ ఎందుకంటారా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుంది, తెలిసిందే కదండి. అండ్ అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం పేస్ట్ని వేస్తున్నామండి. ఎందుకంటే పెట్స్కి అది జాయింట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇవి రెండు కూడా మంచి బూస్టర్ డోస్ అన్నట్టు వాళ్ళ డైజెషన్కి. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకోవడమే అనమాట. నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారండి. అండ్ ఒక లిడ్తో క్లోజ్ చేసి బాయిల్ అయితే చేసేసుకుంటున్నాము. సో ఇది బాయిల్ అయ్యేలోపు మా వాళ్ళ హడావిడి అయితే అంత ఇంత ఉండదండి. సో బాయిలింగ్ అవుతుంది చూసారు కదా. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి కంప్లీట్ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకొని అలా దించేసుకోవాలి. ఇప్పుడు మా లియో బూస్ట్ని చూసారు కదా, ఇప్పుడు గుడ్ బాయ్ మోడ్ అనమాట. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫుడ్ వాళ్ళకి పెట్టాలి కదా, సో దాని గురించి చాలా కామ్గా క్యూట్గా కూర్చున్నారు. వీళ్ళైతే నాకు ఫస్ట్ కావాలి అన్నట్టు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. లియో గారు చూసారా, అలా అని చూస్తున్నాడు. బూస్ట్ గారు ఏమన్నా తక్కువ, వాడు కూడా అలానే చూస్తున్నాడు చూడండి. ఫైనల్లీ ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ పెట్టారనుకుంటున్నారు? ఇంకెవరండి, మా లియో గాడే. చూసారా, పేషెన్సీ అంతా కోల్పోయి పైకి ఎక్కేస్తున్నాడు. ఇంకెంతసేపు మమ్మీ, తొందరగా పెట్టు, ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ అన్నట్టు చూస్తున్నాడు చూడండి. మా బూస్ట్ గాడు అయితే ఇంకా కొంచెం పేషెన్సీతో ఉన్నాడండి. మొత్తానికి అయితే ఇది ఓన్లీ చికెన్ వితౌట్ బోన్ అండి, విత్ స్కిన్, కొన్ని లివర్ పీసెస్ అండ్ క్యారెట్ వేసి ఫస్ట్ అయితే మా చిన్నోడు లియో గాడికి అయితే పెట్టేశాను అనమాట. సో వాడైతే హ్యాపీ, చూస్తున్నారు కదా, మంచిగా అయితే తింటున్నాడు. వాడు లియో గాడు పెట్టగానే అయితే ఫాస్ట్గా తినేస్తాడండి. కానీ వాటితో వచ్చిన ప్రాబ్లం ఒకటే, ఫుడ్ అయితే సరిగ్గా నమిలి తినడు అన్నమాట, కంగారుగా తింటాడు. అదే మా బూస్ట్ గాడు అనుకోండి, నెమ్మదిగా ఇన్వెస్టిగేట్ చేసి మరీ తింటాడు అన్నమాట. సో లియో గాడు చూసారా, క్యారెట్లు ఎలా వదిలేసాడో. ఇంతేనండి వీడు. ఇక్కడైతే మీకు స్కిన్, క్యారెట్, బ్రెస్ట్, లివర్ అండ్ సమ్ రైస్ యాడ్ చేసి అలాంగ్ విత్ బోన్స్ ఉన్న చికెన్తో మా బూస్ట్ గాడికి అయితే ఫీడింగ్ ఇస్తున్నాం అనమాట. వాడికైతే ముద్దలు కలిపి పెడితే ఎంచక్క తింటాడండి. ఇక్కడ చూసారా, వాడి పేషెన్స్ కోల్పోయి వాళ్ళ అక్క మీద ఎలా అరిచేస్తున్నాడో. ఇంకెంతసేపు అక్క, తొందరగా పెట్టు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఎమ్మీ రెసిపీ అంటున్నాడు అన్నమాట. లియో గాడైతే అక్క నాకు టేస్ట్ ఇస్తావా ఇంకొకసారి అన్నట్టు చూస్తున్నాడు. ఇక్కడైతే ఫుడ్ బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇంతలో ఎవరో సౌండ్ వినిపిస్తే వాడు వెళ్ళి అరిచేస్తున్నాడు అనమాట, ఎవరో చూడన్నట్టు.
ఇదిగోండి ఫుడ్ అయితే ఇలా మిక్స్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మా బూస్ట్ గాడికి పెట్టేసాము. వాడైతే చాలా రోజుల తర్వాత కొంచెం తింటున్నాడు. మొన్న ఇంజురీ అయినప్పటి నుంచి అస్సలు పిల్లాడు యాక్టివ్ లేడండి. వాడు తొందరగా రికవర్ అవ్వాలనే అనుకుంటున్నాము. అండ్ మోర్ ఓవర్ మొన్న ఆ ఇంజురీస్ అయిన దగ్గర నుంచి వాడు కొంచెం ఇచ్చింగ్ అనేది ఫేస్ చేస్తున్నాడు. అది వ్యాక్సినేషన్ వల్ల లేదా సమ్ ఎలర్జీ వల్ల మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైతే 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వేయించామండి. పిల్లాడి కొంచెం ఫుడ్ ఏమైనా తింటే కొంచెమన్నా రెసిస్టెన్స్ ఉంటుందని ఈరోజు ఈ రెసిపీ అయితే చేసామన్నమాట. చూసారని అంటారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు కూడా చూసి అదే చేస్తారని. ఇక్కడ మా లియోగాడు కూడా అంతేనండి. వాళ్ళ అన్నయ్య ఫుడ్ తింటున్నాడు కదా, సో వీడు కూడా వెళ్ళి తింటూ